ఈరోజు మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే లంబ సమిచ్ఛేదం. సో దానికంటే ముందు ట్రాజెక్టరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రాజెక్టరీ అంటే ఇఫ్ ద కర్వ్ కట్స్ every member of a given family of curves specified law, then according to specified law, then the curve is called trajectory of the given family of curves. If the curve cuts every member of a given family of curves according to specified law, then the curve is called trajectory of the given family of curves. If the curve cuts every member of a given family of curves according to specified law, then the curve is called trajectory of the given family of curves. ఏదైనా ఒక వక్రం ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ మిగతా వక్రాలను ఒక నిర్దిష్ట న్యాయాన్ని అనుసరించి ఖండించినట్లయితే, స్పెసిఫైడ్ లా ఒక నిర్దిష్ట న్యాయాన్ని అనుసరించి ఖండించినట్లయితే ఆ వక్రాన్ని మనం ట్రాజెక్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని అన్నాం. ఏదైనా ఒక వక్రాన్ని మిగతా ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రిమైనింగ్ వక్రాలు ఒక నిర్దిష్ట న్యాయాన్ని అనుసరించి ఖండించినట్లయితే దాన్నే మనం ట్రాజెక్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని అన్నాం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటంటే, ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీస్. సో రైట్ యాంగిల్ మనకి 90 డిగ్రీస్ కోణంతో ఖండించినట్లయితే దాన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని అనడం జరుగుతుంది. ఈ మెయిన్ వక్రానికి రిమైనింగ్ కర్వ్స్ 90 డిగ్రీస్ కోణంతో ఖండించేది అనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని అనడం జరుగుతుంది. ఇఫ్ ద కర్వ్స్ cuts every member of a given family of curves to right angle then the curve is called orthogonal trajectory of the given family of curves. Orthogonal trajectory of the given family of curves అని మనం జరుగుతుంది. నేను చెప్పాను, if the curve cuts every member of a given family of curves to right angle, then the curve is called orthogonal trajectory. సో ఈ వక్రం, ఈ మెయిన్ వక్రాన్ని ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ 90 డిగ్రీస్ కోణంతో ఖండించినట్లయితే దాన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని అనడం జరుగుతుంది. సో if the curve cuts every member of a given family of curves at right angle, then the curve is called orthogonal trajectory of the given family of curves. ఇది ట్రాజెక్టరీ. నెక్స్ట్ ఆ తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి సంబంధించిన డెఫినిషన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ రూల్ టు సాల్వ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ప్రాబ్లమ్. వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన వక్రరేఖ సమీకరణం
గివెన్ కర్వ్ ఈక్వేషన్ f ఆఫ్ x, y, c ఈక్వల్స్ టు 0 అనేది ఇచ్చిన వక్రరేఖ సమీకరణం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి ఆ పారామీటర్ c ని ఎలిమినేషన్ చేయాలి. f ఆఫ్ x, y, c అనేది ఇచ్చిన వక్రరేఖ సమీకరణం అయితే దాన్ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి పారామీటర్ c ని ఎలిమినేషన్ చేయాలి. సో ఎలిమినేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుందో వక్రరేఖ సమీకరణము f ఆఫ్ x, y, dydx ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనం x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి పారామీటర్ c ని ఎలిమినేషన్ చేస్తే వచ్చే వక్రరేఖ సమీకరణం f ఆఫ్ x, y, dydx ఈక్వల్స్ టు 0 అవుతుంది. దీన్ని ఈ ఈక్వేషన్ 2 లో ఈక్వేషన్ 2 రీప్లేస్ dydx by minus 1 by dydx, that is minus dx by dy. dy by dx కు బదులుగా minus dx by dy ని ప్రతిక్షేపించండి. ఈక్వేషన్ 2 లో dy by dx కు బదులుగా minus dx by dy ని ప్రతిక్షేపిస్తే అప్పుడు ఆ వక్రరేఖ సమీకరణం ఏ విధంగా మారుతుంది? f of x, y, minus dx by dy equals to 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ 3 ని సాల్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనే వస్తుంది. ఫస్ట్ ఇచ్చిన వక్రరేఖ సమీకరణము f of x, y, c ఈక్వల్స్ టు 0. దీన్ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి పారామీటర్ c ని ఎలిమినేషన్ చేయండి. చేస్తే అప్పుడు వక్రరేఖ సమీకరణం f of x, y, dydx అవుతుంది ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ 2 లో dydx కి బదులుగా minus dx by dy ని ప్రతిక్షేపించండి. అప్పుడు ఆ సమీకరణం ఏ విధంగా అవుతుంది? f of x, y, minus dx by dy equals to 0. ఈ ఈక్వేషన్ 3 ని సాల్వ్ ద ఈక్వేషన్ 3. సో we get the orthogonal trajectories of equation 1. ఇది వర్కింగ్ రూల్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద orthogonal trajectories of the family of circles x square plus y square equals to a square, where a is the parameter. ఏ పరామితిగా గల x square plus y square equals to a square అనే వృత్త సమీకరణానికి లంబ సమిచ్ఛేదన సమీకరణాన్ని కనుగొనండి. ఏ పరామితిగా గల x square plus y square equals to a square అనే వృత్త సమీకరణానికి లంబ సమిచ్ఛేదన సమీకరణాన్ని ఫైండ్ చేయమంటున్నాం. ఫస్ట్ మనకి ఇచ్చిన వక్రరేఖ సమీకరణం గివెన్ సొల్యూషన్, given equation of the circle is, లేదా given curve is, given equation of the circle is x square plus y square equals to a square. దీని ఒక ఈక్వేషన్ 1. వర్కింగ్ రూల్ ఏంటి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి పరామితి a ని ఎలిమినేషన్ చేయాలి. మనకి తెలుసు d by dx of x power n. x power n కి డిఫరెన్షియేషన్ చేస్తే n into x power n minus 1 అని అనుకోవచ్చు. x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? 2x. సో ఏమవుతుంది? 2 into x power 2 minus 2 into x power ఏమవుతుంది? 1. కాబట్టి 2x ప్లస్ y స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2y into dy by dx ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ చేస్తే d by dx of c ఈక్వల్స్ టు 0. కాబట్టి కాన్స్టెంట్ a అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 వస్తుంది. సో బోత్ సైడ్స్ ఉండే 2 ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే x plus y into dy by dx ఈక్వల్స్ టు 0. సో ప్లస్ x అటు వైపు అయితే మైనస్ అవుతుంది. సో y into dy by dx ఈక్వల్స్ టు మైనస్ x, dy by dx equals to minus x by y.
ఆల్రెడీ ఈ ఈక్వేషన్లో ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం ప్రతిక్షేపించాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు దీని ఒక ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ ఈక్వేషన్ 2లో dy/dx కు బదులుగా -dx/dy అని ప్రతిక్షేపిద్దాం. ఈ ఈక్వేషన్ 2 రీప్లేస్ dy/dx by -dx/dy. dy/dx కు బదులుగా -dx/dy అని ప్రతిక్షేపిస్తాం. ఏమవుతుంది? -dx/dy -x/y. బోత్ సైడ్స్ ఉండే మైనస్ ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే dx/dy x/y. సపరేటింగ్ ద వేరియబుల్, చరరాశిని వేరు చేయండి. అంటే x dx లో ఒకవైపు, y dy లో ఒకవైపు. సో సపరేటింగ్ ద వేరియబుల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? dx/x dy/y. ఇరువైపులా సమాకలనం చేయండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా సమాకలనం చేసినట్లయితే ఇంటిగ్రల్ 1/x dx ఇంటిగ్రల్ 1/y dy. ఇంటిగ్రల్ 1/x dx ఏంటి ఉంది? log x. సో log x ఇంటిగ్రల్ 1/y dy log y ప్లస్ either of the sides, both sides, అటువైపు లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కాన్స్టెంట్ ని యాడ్ చేసుకున్నాం. సో బోత్ సైడ్స్ లాగదమ్స్ ఉన్నాయి కాబట్టి log c ని యాడ్ చేసుకుంటే కాన్స్టెంట్. సో log x మనకి ఏం తెలుసు? log x plus log y log xy. సో log y plus log c log cy. బోత్ సైడ్స్ లాగదమ్స్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. సో x cy. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఫస్ట్ ఇచ్చిన వక్రరేఖ సమీకరణము x² + y² a². డిఫరెన్షియేషన్ చేసాము, x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసాము. సో d/dx ఆఫ్ x పవర్ అనేది n × x పవర్ m - 1 కాబట్టి x² డిఫరెన్షియేషన్ 2x, y² డిఫరెన్షియేషన్ 2y dy/dx. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. సో బోత్ సైడ్స్ ఉండే 2 ని క్యాన్సిల్ చేసాము. x + y dy/dx 0. సో ప్లస్ x వైపు మైనస్ x అవుతుంది. y dy/dx -x. సో ఇక్కడ y అనేది మల్టిప్లై చేస్తుంది, వైపు వస్తే డివైడ్ చేస్తుంది. dy/dx -x/y. ఈక్వేషన్ 2 లో dy/dx కు బదులుగా -dx/dy ని ప్రతిక్షేపించాము. బోత్ సైడ్స్ ఉండే మైనస్ ని క్యాన్సిల్ చేసాము. ఆ తర్వాత చరరాశిని వేరు చేసుకున్నాము. సపరేటింగ్ ద వేరియబుల్స్ అంటే x dx లో ఒకవైపు, y dy లో ఒకవైపు. ఆ తర్వాత ఇరువైపులా సమాకలనం చేసుకున్నాము. ఇంటిగ్రల్ 1/x dx log x ఇంటిగ్రల్ 1/y dy log y. సో ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి. సో log y plus log c. సో log x log cy. ఇలా బోత్ సైడ్స్ ఉండే లాగదాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము. x cy అనేది వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. x² = 4ay where a is the parameter. Where a is the parameter. ఏ పరామితిగా గల x² = 4ay అనే వక్రానికి లంబ సమిచ్ఛేదన సమీకరణాన్ని కనుగొనండి. ఫస్ట్ వర్కింగ్ రూల్ ఏం చెప్పాను? ఇచ్చిన వక్రాన్ని ఏం చెప్పాము? x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసి పారామీటర్ ని ఎలిమినేషన్ చేసి ఆ తర్వాత dy/dx కు బదులుగా -dx/dy ని ప్రతిక్షేపించమన్నాం. ఆ తర్వాత సాల్వ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన వక్రరేఖ సమీకరణం గివెన్ కర్వ్ ఈజ్ x² = 4a. దీని ఒక ఈక్వేషన్ 1 అని అనుకోండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా అవకలనం చేయండి. సో x² కి డిఫరెన్షియేషన్ ఎంతగా చెప్పాను? d/dx ఆఫ్ x పవర్ m n × x పవర్ m. సో ఇక్కడ 4a అనేది కాన్స్టెంట్, y కి డిఫరెన్షియేషన్ dy/dx. y dy/dx అన్నా y డాష్ అన్నా ఒకటే. 4a × 4a అనేది 4 అనేది కాన్స్టెంట్, a అనేది కాన్స్టెంట్, 4a అనేది కాన్స్టెంట్ కాబట్టి 4a × dy/dx. దీని నుంచి మనం ఏం ఫైండ్ చేయమని చెప్పాను? బోత్ సైడ్స్ ఉండే 2 ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. పారామీటర్ a ని ఫైండ్ చేయాలి. సో a ని డైరెక్ట్ గా ఫైండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. లేదా మనకి ఇచ్చిన సమీకరణంలో 4a అనేది ఉంది,
కాబట్టి ఆ 4aని ఫైండ్ చేసి ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించుకోవాలి. కాబట్టి 4aని మనం ఫైండ్ చేద్దాం. 4a ఈక్వల్స్ టు ఇక్కడ dy/dx అని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి 2x ఇంటూ dx/dy అవుతుంది. 4a ఇంటూ dy ఈక్వల్స్ టు 2x ఇంటూ dx. సో ఈ 4a వాల్యూ ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాలి. ఏం చేసాం? ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసిన తర్వాత పారామీటర్ 4aని ఫైండ్ చేసాం. 4aని ఫైండ్ చేసి దీన్ని 4a వాల్యూని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించుకోండి. సబ్స్టిట్యూట్ 4a వాల్యూ అంటే పారామీటర్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ 4a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏమవుతుంది? x² ఈక్వల్స్ టు 4a అంటే 2x ఇంటూ dx/dy ఇంటూ y. కాబట్టి 2xy ఇంటూ dx/dy. బోత్ సైడ్స్ ఉండే x ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి సో క్యాన్సిల్ చేసుకుంటే x ఈక్వల్స్ టు 2y ఇంటూ dx/dy. దీని నుంచి dy/dx ని ఫైండ్ చేయండి. dy/dx ఈక్వల్స్ టు మనకి మామూలుగా అయితే dx/dy అయితే ఏమవుతుంది? ఇక్కడ 2y అని గుణిస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే భాగిస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ dx/dy ఈక్వల్స్ టు x/2y. కాబట్టి x/2y కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి రివర్స్గా ఉంటుంది. కాబట్టి 2y/x మనకి ఏమవుతుంది చూడండి? dy/dx ఈక్వల్స్ టు 2y/x అయింది. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. x ఇంటూ dy ఈక్వల్స్ టు 2y ఇంటూ dx. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపడుతుందా లేదా చెక్ చేసుకోండి. సో దీని ఒక ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఈ ఈక్వేషన్ 2లో dy/dx కి బదులుగా మైనస్ dx/dy ని ప్రతిక్షేపించండి. ఇన్ ఈక్వేషన్ 2 రీప్లేస్ dy/dx బై మైనస్ dx/dy. dy/dx కి బదులుగా మైనస్ dx/dy ని ప్రతిక్షేపించండి. సో ప్రతిక్షేపిస్తే మైనస్ dx/dy ఈక్వల్స్ టు 2y/x. సపరేటింగ్ ద వేరియబుల్ చరరాశుల్ని వేరు చేసుకోండి. చరరాశుల్ని వేరు చేయండి. చరరాశులు వేరు చేసుకుంటే x అంటే x dx లో ఒకవైపు y dy లో ఒకవైపు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే సపరేట్ చూడండి. x dx ఈక్వల్స్ టు మైనస్ 2y ఇంటూ dy. సో x ఇంటూ dx 2y ఇంటూ dy. ఇరువైపులా సమాకలనం చేయండి. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఇరువైపులా సమాకలనం చేసినట్లయితే ఇంటిగ్రల్ x dx ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y dy. ఇంటిగ్రల్ x dx ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ x²/2 ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ y కి ఇంటిగ్రేషన్ y²/2 ప్లస్ కాన్స్టెంట్ c లేదా c ఆర్ c/2 ఏదో రాసుకున్నా ప్రాబ్లం లేదు. సో x²/2 ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ y² ప్లస్ c. సో మైనస్ y² వైపు వస్తే ప్లస్ అవుతుంది. x²/2 ప్లస్ y² ఈక్వల్స్ టు c. సో ఎల్సిఎం కట్టారనుకోండి x² ప్లస్ 2y² ఈక్వల్స్ టు 2c ఆర్ c. దిస్ ఈస్ ద required orthogonal trajectories of the family of curves. సో ఇచ్చిన వక్రానికి లంబ సమిచ్ఛేదన సమీకరణం. ఫస్ట్ ఇచ్చిన వక్రరేఖ ఇది x² ఈక్వల్స్ టు 4ay అనేది ఇచ్చిన వక్రరేఖ. దీన్ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి. x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే x² కి డిఫరెన్షియేషన్ 2x, 4a అనేది కాన్స్టెంట్, y కి డిఫరెన్షియేషన్ dy/dx. దీని నుంచి 4a ఫైండ్ చేసాం. కావాలంటే ఇక్కడ చూడండి 2x ఈక్వల్స్ టు 4a ఇంటూ dy/dx. ఏని ఫైండ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఏని ఫైండ్ చేసామనుకోండి అక్కడ 4a అని రాసుకొని చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఉంటే 2ని క్యాన్సిల్ చేసి ఇక్కడ 2 ఉంటుంది. x ఈక్వల్స్ టు 2a ఇంటూ dy/dx. నెక్స్ట్ దీని నుంచి 2a ఫైండ్ చేయండి. 2a ఈక్వల్స్ టు ఏమవుతుంది? x ఇంటూ dx/dy అవుతుంది. సో a ఈక్వల్స్ టు x/2 ఇంటూ dx/dy అవుతుంది.
ఏ వాల్యూ x/2 ఇంటూ dx/dy. ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపించాలి. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, x² ఈక్వల్స్ టు 4 ఇంటూ 4y ఇంటూ x/2 ఇంటూ dx/dy. సో బోత్ సైడ్స్ ఉండే xని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 2y ఇంటూ dx/dy. ఇది సో కాబట్టి సో x ఈక్వల్స్ టు మనం డైరెక్ట్గా 4a వాల్యూని ప్రతిక్షేపించాం. x² ఈక్వల్స్ టు 2xy ఇంటూ dx/dy. సో x ఈక్వల్స్ టు 2y ఇంటూ dx/dy. dy/dx ఈక్వల్స్ టు 2y/x. సో ఈక్వేషన్ 2 లో dy/dx బదులుగా -dx/dy అని ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే -dx/dy ఈక్వల్స్ టు 2y/x. సపరేటింగ్ ది వేరియబుల్స్ చరరాశులను చేసుకుంటే x dx ఈక్వల్స్ టు -2y ఇంటూ dy. ఇరువైపులా సమాకలనం చేయండి. ఇరువైపులా సమాకలనం చేసుకుంటే ఇంటిగ్రల్ x ఇంటూ dx ఈక్వల్స్ టు -2 అనేది కాన్స్టెంట్, -2 ఇంటూ ఇంటిగ్రల్ y dy. సో ఇంటిగ్రల్ x కి x²/2 -2 ఇంటూ y², ఇంటిగ్రల్ y కి ఇంటిగ్రేషన్ y²/2. సో మనం ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో x² + 2y² = c. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. థ్యాంక్ యూ.